నల్గొండ జిల్లా చండూరు వార్డు కౌన్సిలర్ అన్నేపర్తి శేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఇంట్లోకి చొరబడి తలుపులు పగలగొట్టి దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురి చేసినట్లు మాజీ జడ్పీటీసీ భార్య సంతోషి తెలిపారు. అరెస్టుపై తమకు సమాచారం లేదని, ఎవరు అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకువెళ్లారు అనేది తెలియదని స్థానిక పోలీసులు వెల్లడించారు. శేఖర్ ఆచూకీ చెప్పాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలపై స్పందించినందుకు తన భర్తని అరెస్ట్ చేశారని వాపోయారు. ఇలాగనే కొనసాగితే రాబోయే రోజుల్లో గ్రామాల్లో, పట్టణాల్లో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నైట్ 2 గంటల ప్రాంతంలో 4 వ్యక్తులు వచ్చారు. వాళ్ళెవరో కూడా మాకు తెలియదు. ఎవరు ఎవరు అని అంటే ఫస్ట్ వచ్చి డోర్ కొట్టిరు. డోర్ కొట్టిన తర్వాత మా ఆయన లేచిండు. లేచినాక ఎవరు అని అంటే సప్పుడు చేయలే. మళ్ళీ ఎవరు అని మేము గట్టిగా అన్నా. నేను అన్న తర్వాత డోర్ తీసినాం. డోర్ తీసినాక ఇట్లా వచ్చి నెట్టుకుంటూ పోయారు. ఎవరు నెట్టుకుంటూ పోతురు, ఎవరు సప్పుడు చేస్తలేరు ఎవరు అని నేను అన్న తర్వాత సైలెంట్ గురు. ఎవరు అంటే సప్పుడు చేయరు ఏందని గట్టిగా అన్న తర్వాత కింది దిగిరు. మేము పోలీసు వాళ్ళం అన్నారు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు కారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు టీ షర్ట్ల మీద వచ్చిర్రు, నైట్ ప్యాంట్ల మీద వచ్చిర్రు. వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు. మా సార్కి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీద మేము ఏమైనా చేస్తాం. టీఆర్ఎస్కి వెళ్ళి అన్నపడి శేఖరు మా భర్త ఏదన్నా హామీ జరిగిందంటే టీఆర్ఎస్ మీద మాత్రం నేను, కాంగ్రెస్ మీద మాత్రం నేను ఏదానికైనా సిద్ధపడి ఉంటాను. బీఆర్ఎస్ పార్టీ మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలపైన ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ఉండి మరి శేఖర్ గారు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి ఈ అధికార పార్టీ నాయకులు దీన్ని కావాలని చెప్పి ఒక దేశద్రోహో లేకపోతే అరాచకవాదులను అరెస్ట్ చేసినట్టుగా మరి ఈ విధంగా కిడ్నాపులు చేయించి భయభ్రాంతులకు గురి చేయడం అనేది సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా వాళ్లకు తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా పోలీసులను అడిగితే మాకు సమాచారం లేదంటారు. అంటే ఈ రకంగా ఈ రాష్ట్రంలో మరి ఎలాంటి ఈ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా, మరి లేకపోతే అధికార పార్టీకి దాసోహం అవుతుందా అని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఏదేమైనా మరి శేఖర్ని ఎక్కడున్నా అంత చేయరాని తప్పు చేస్తే మరి కోర్టులు ఉన్నాయి, చట్టపరంగా శిక్షించవచ్చు, మరి వారి మీద కేసులు పెట్టవచ్చు. కానీ ఈ అరాచకంగా అర్ధరాత్రి వచ్చి మరి ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అందరూ భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఈ విధంగా కిడ్నాప్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.